Welcome back to our channel, My Education Studio. హాయ్ ఫ్రెండ్స్, టుడే మనం కోడెడ్ రిలేషన్స్ కొన్ని క్వశ్చన్స్ని చూద్దామా. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఎట్లాంటి క్వశ్చన్స్ వస్తాయి, సో దానికి మనం ఈజీగా ఆన్సర్స్ని ఎలా ఫైండ్ చేయాలి అన్నది చూద్దాం. ఓకేనా. ఫస్ట్ క్వశ్చన్ అందులో వచ్చేసి, ఇఫ్ పి డాలర్ సింబల్ క్యూ means P is the son of Q and P at the rate Q means P is the mother of Q. P percentile Q means P is son-in-law of Q and P hash Q means P is the daughter of Q. Then in $C hash A percent B, how is B related to C? మీన్స్ ఇలాంటి కోడెడ్ రిలేషన్స్లో ఏంటంటే మీకు ముందే చెప్పినట్లుగా ఒక సింబల్ని డిఫైన్ చేస్తాడు. సో డాలర్ మీన్స్ సన్ అని, అట్ ది రేట్ మీన్స్ మదర్ అని. సో ఈ క్వశ్చన్లో ఇలా ఒక్కొక్క క్వశ్చన్లో ఒక్కొక్కలా డిఫైన్ చేసి దాని ప్రకారం వాడు ఒక కోడెడ్ రిలేషన్ని పెట్టి దాని ద్వారా మనకి రిలేషన్ ఏమవుతుంది అని చెప్పి అట్లా అడగొచ్చు. లేదంటే ఈ రిలేషన్ ఇచ్చి ఈ రిలేషన్ అవ్వాలంటే ఏ కోడ్ అవుతుంది ఈ ఆన్సర్స్లో ఈ ఆప్షన్స్లో అని చెప్పి మనకే కోడ్ని డిఫైన్ చేయమని అడగొచ్చు. సో 2 టైప్స్ ఉంటాయి క్వశ్చన్స్. ఓకేనా. సో దీనికి ఆన్సర్ వచ్చేసి మనకి క్వశ్చన్లో ఇచ్చినట్లుగా $P మీన్స్ P ఈజ్ ద సన్ ఆఫ్ Q. ఇక్కడ కోడ్లో ఏముంది, $C మీన్స్ D is son of Q means C D is son of Q and P at the rate Q means P is mother of Q. Means ఇక్కడ కంటిన్యూషన్ ఏముంది, C hash A యాష్ సింబల్ ఎక్కడ ఉంది చూడండి, సెకండ్ లైన్లో ఉంది. P hash Q means P is the daughter of Q means C hash A means C is the daughter of A. C డాటర్ అవ్వాలంటే మనకి C పైన A వస్తుంది. C డాటర్ కాబట్టి A మైనస్. నెక్స్ట్ A పర్సంటైల్ B. పర్సంటైల్ సింబల్ సెకండ్ లైన్లో ఫస్ట్లో చూడండి, P is the son-in-law of Q means A is the son-in-law of B. A is the son-in-law of B means A must be son-in-law because this is పాజిటివ్ సన్-ఇన్-లా అవ్వాలి అని అంటే ఏకి ఒక పార్ట్నర్ ఉండి వాళ్ళకి బి. ఓకే, సన్-ఇన్-లా ఆఫ్ బి. ఓకే, హౌ ఈస్ బి రిలేటెడ్ టు సి? సికి బి ఏమవుతారు, సికి బి మీన్స్ సి పైన ఒక జనరేషన్ ఉంది, ఏ అండ్ వాళ్ళ పార్ట్నర్. ఇంకా ఏ అండ్ పార్ట్నర్ పైన ఒక రిలేషన్ ఉంది బి. సో మధ్యలో ఒక జనరేషన్ ఉంది, దాని కింద సి ఉంది. సో బి మస్ట్ బి ఎయిదర్ గ్రాండ్ ఫాదర్ ఆర్ గ్రాండ్ మదర్. వీ కాంట్ డిటర్మైన్ ద ఎయిదర్ గ్రాండ్ ఫాదర్ or mother. We can't determine which of this, right? So here మనకు ఆన్సర్ వచ్చేసి ఏమవుతుందంట, can't be determined అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్, A plus B means A is the sister of B. A minus B means A is the daughter of B. A into B means A is the brother of B. A divide B means A is the husband of B. సో ఇట్లా క్వశ్చన్లో డిఫైన్ చేశారు కొన్ని కోడెడ్ రిలేషన్స్. సో దాని ప్రకారం ఒక కోడ్ ఇచ్చి దెన్ హౌ ఈజ్ యూ రిలేటెడ్ టు పి, పికి యూ ఏమవుతాడో ఈ కోడ్ ప్రకారం మనం వాడిచ్చిన హింట్స్ ప్రకారం డిఫైన్ చేసుకొని మనం ఆన్సర్ని స్ట్రెచర్ చేసుకోవాలి. ఓకేనా. ఫస్ట్ ఒక్కొక్కటిగా మనం తెలుసుకుందాం. P plus Q means A is the sister of P means P is the sister of Q. P is the sister of Q. P సిస్టర్ కాబట్టి మైనస్. Q into R means థర్డ్ లైన్లో చూడండి, Q into R అంటే
క్యూ ఈజ్ ద బ్రదర్ ఆఫ్ ఆర్. మీరు ఆ లైన్ చదువుతున్నప్పుడే మళ్ళీ ఆ లైన్లో ఉన్న లైన్ చదవకూడదు, లైన్లో ఉన్న పాయింట్ చదవకూడదు. క్యూ ఏ ఇంటూ బి అంటే ఏ ఈజ్ ద బ్రదర్ ఆఫ్ బి కదా. సో క్యూ ఇంటూ ఆర్ అంటే ఏంటి అని చెప్పి అక్కడే డిఫైన్ చేసుకొని వెంటనే మనం వేసేసుకోవాలి. క్యూ ఇంటూ ఆర్ మీన్స్ క్యూ ఈజ్ ద బ్రదర్ ఆఫ్ ఆర్. క్యూ ఈజ్ ద బ్రదర్ ఆఫ్ ఆర్ అంటే ఇది కూడా ఒకే లైన్లో వస్తుంది. ఓకేనా. నెక్స్ట్ ఆర్ మైనస్ ఎస్ మీన్స్ ఆర్ ఈజ్ ద డాటర్ ఆఫ్ ఎస్. సెకండ్ లైన్లో ఆర్ ఈజ్ ద డాటర్ ఆఫ్ ఎస్ అంటే దేర్ మస్ట్ బి ఆర్ ఈజ్ ద డాటర్ ఆఫ్ ఎస్ ఎయిదర్ మదర్ ఆర్ ఫాదర్ ఆఫ్ పీ క్యూ ఆర్. మీన్ వై బికాస్ దీస్ త్రీ ఆర్ సిబ్లింగ్స్ as per the code. So S must be mother or father of these three. Okay. Next S divided by T means fourth line lo chudandi. S is the husband of T. S is the husband of T. ikkada manaki relation ochindi. S is the husband of T. Next T plus U. First line lo chudandi. T plus U means T is the sister of U. T is the sister of U. Okay. T. Okay. See, T relation మనం ముందు కూడా తెలుసు. Okay. U into V means third line లో చూడండి. U is the brother of V. U is the brother of V. Okay. Then question ఏమంటది? How is U related to P? How is U related to P? U ఎక్కడ ఉంది? వాళ్ళ మదర్ కి సిబ్లింగ్ U. అండ్ పి ఎక్కడుంది? ఇక్కడ ఉంది. సో పీకి యూ ఏమవుతాడంట? మదర్ యొక్క బ్రదర్. అర్థమైంది కదా మీకు? మదర్ యొక్క బ్రదర్ వచ్చేసి అంకుల్ అవుతారు. ఏ అంకుల్? మెటర్నల్ అంకుల్. బికాస్ మదర్ రిలేటెడ్ సో మెటర్నల్ అంకుల్. నెక్స్ట్ వన్ మనం కోడ్ డిఫైన్ చేసుకోగలిగితే కన్ఫ్యూజన్ లేకుండా ఆన్సర్స్ వచ్చేసి ఈజీగా అర్థమవుతాయి. ఇలాంటివి కొంచెం మనం ఆలోచించుకొని చేయాలి. ఓకే. ఏ ఇంటూ బి మీన్స్ ఏ ఈజ్ ద బ్రదర్ ఆఫ్ బి. ఏ మైనస్ బి మీన్స్ ఏ ఈజ్ ద మదర్ ఆఫ్ బి. ఏ డివైడ్ బి మీన్స్ ఏ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ బి. ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ఏ ఈజ్ ద సన్ ఆఫ్ సి. ఫస్ట్ ఏ సన్ అవ్వడానికి ఏమైనా కోడ్ ఇచ్చాడా? లేదు. సో మనకి ఇందులో వచ్చేసి ఏ సన్ అవ్వాలి అని అంటే ఫస్ట్ ఏ ఇంటూ బి అంటే ఏంటి? ఏ ఈజ్ ద బ్రదర్ ఆఫ్ బి కదా. ఏ ఇంటూ బి, ఏ ఈజ్ ద బ్రదర్ ఆఫ్ బి. అక్కడికి వచ్చేసి ఏ ఈజ్ ద బ్రదర్ ఆఫ్ బి డివైడెడ్ బి సి మీన్స్ ఏ ఈజ్ ది ఫాదర్ ఆఫ్ సి. బి ఈజ్ ది ఫాదర్ ఆఫ్ సి. సో బి ఈజ్ ది ఫాదర్ ఆఫ్ సి. ఇక్కడికి వచ్చేస్తే ఏ సన్ ఏ ఈజ్ ది సన్ ఆఫ్ సి అవ్వదు కదా. సో సి డివైడెడ్ బై సి అంటే సి ఈజ్ ది ఫాదర్ ఆఫ్ ఏ. సి ఈజ్ ది ఫాదర్ ఆఫ్ ఏ. ఇక్కడే మనకి డైరెక్ట్గా రిలేషన్ వచ్చింది చూసారా? సి ఈజ్ ది ఫాదర్ ఆఫ్ ఏ. ఇక్కడ మనం ఇంకో రిలేషన్ వెయ్యక్కర్లేదు నాకు తెలిసి. ఇదిగో బ్రదర్ ఆఫ్, ఇది నాన్ సెన్స్. ఎందుకంటే ఇక్కడే మనకు అర్థం అయిపోయింది సి ఫాదర్ అని ఏకి. అదే అడిగాడు కదా అక్కడ. బట్ ఇక్కడ ఏంటంటే ఓకే 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 ఐఎమ్ సారీ బికాస్ ఏ ఈజ్ ద సన్ ఆఫ్ సి. సో ఏ ఈజ్ ద సన్ ఆఫ్ సి అవ్వాలంటే ఏ మస్ట్ బి పాజిటివ్. బట్ ఇక్కడ ఏ ఇంటూ బి అంటే ఏ ఈజ్ ద బ్రదర్ ఆఫ్ బి. సో ఏ అనేది పాజిటివ్ మీన్స్ మేల్ పర్సన్ కాబట్టి ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. ఏ ఈజ్ ది సన్ ఆఫ్ సికి సి డివైడెడ్ బై ఏ ఇంటూ బి అనేది కరెక్ట్ కోడ్ అవుతుంది. సెకండ్ ఆప్షన్ ఈజ్ రైట్. నెక్స్ట్ వన్ వచ్చేసి ఏ ప్లస్ బి denotes that A is the mother of B. A divided B denotes that A is the brother of B. A into B denotes that A is the son of B. A minus B denotes that A is the sister of B. Which of the following denotes that P is the sister of R? ఇక్కడ ఈ కోడ్ ప్రకారం మనకి P సిస్టర్ R కి P సిస్టర్ అవ్వాలంటే ఈ కోడ్స్ లో కింద ఇచ్చే కోడ్స్ లో మనకి ఏ కోడ్ కరెక్ట్ గా ఉంటుంది అని చెప్పి అడుగుతున్నాడు. ఫస్ట్ రిలేషన్ ఫస్ట్ కోడ్ వచ్చేసి ఫస్ట్ కోడ్ చూడండి. P minus Q means P is the sister of Q.
ఇంకా అలా మీరు ప్రాక్టీస్ చేస్తున్న కొద్దీ ఇంక ఇట్లా వేసుకోకర్లేదు. ఇంక ఇలా కోడ్స్ చూస్తుండి అక్కడ కోడెడ్ వాడేమో ఇచ్చాడో ఆ కోడెడ్ రిలేషన్స్ వాడేమైతే డిఫైన్ చేశాడో అవి చూస్తుండి ఈ ఆప్షన్స్ చూస్తే మీకు ఈజీగా మీరు ఫాస్ట్గా చేస్తున్న కొద్దీ మీకు ఆ ఫాస్ట్నెస్ వచ్చేస్తుంది. సో అట్లా మీరు చూసిగానే పెట్టేస్తారు అనమాట. ఇట్లా ఇలా డిఫైన్ చేసుకొని ఇలా స్ట్రక్చర్ ఫామ్ చేసుకోకర్లేదు. అప్పుడైతే p minus q means p is the sister of q means ఇది మైనస్ అండ్ డివైడ్ b means brother of కదా. సో q is brother of r, q is brother of r, p is the sister of r వచ్చేసింది కదా. r కి p సిస్టర్. ఇక్కడ r జెండర్ తెలియనప్పటికీ కూడా p సిస్టరే కదా, ముగ్గురు కూడా సిబ్లింగ్స్ అవుతున్నారు కదా. సో ఇక్కడ నాకు తెలిసి ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మనం రాస్తున్నామంటే మైనస్ డివైడెడ్ బై ఫస్ట్ మైనస్ డివైడెడ్ బై దగ్గర మీకు ఏంటి ఉన్నది త్రీ మెంబర్స్ ఉన్నారు అండ్ ఆల్సో బ్రదర్ సిస్టర్ అనే ఉంది. సో అక్కడ మీరు వచ్చేసరికి మైనస్ దగ్గర ఏముంది సిస్టర్ ఉంది. సో ఏ మైనస్ బి, ఏ ఈజ్ ద సిస్టర్ ఆఫ్ బి, పి మైనస్ క్యూ, పి ఈజ్ ద సిస్టర్ ఆఫ్ క్యూ. అక్కడ మనకు జెండర్ అర్థమైపోయింది. పి అనేది సిస్టర్ కాబట్టి పి ఈజ్ ద సిస్టర్ ఆఫ్ ఆర్, డైరెక్ట్గా మనకి రిలేషన్ వచ్చేసింది. సో అది ఇప్పుడు మనకి ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ వన్, if k plus l represents k is the father of l, k into l represents k is the brother of l, k minus l represents k is the mother of l, then which of the following is definitely true about r minus p plus q? ఇక్కడ ఫస్ట్ దీన్ని అయితే స్ట్రక్చర్ ఫామ్ చేసుకుందాం. ఓకేనా. ఆర్ మైనస్ పి, మైనస్ సింబల్ దగ్గర ఏంటి ఉంది, ఆర్ ఈజ్ ది మదర్ ఆఫ్ పి, ఆర్ ఈజ్ ది మదర్ ఆఫ్ పి, r is the mother of p. Plus symbol దగ్గర p is the father of q, p is the father of q. ఇప్పుడు మనకి క్వశ్చన్లో వచ్చేసి ఏమి ఇచ్చారు, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ డెఫినెట్లీ ట్రూ అబౌట్ ఆర్ మైనస్ పి ప్లస్ క్యూ. మీన్స్ ఈ కోడెడ్ రిలేషన్ అయితే దాని నుంచి ఈ ఇచ్చిన ఆప్షన్స్లో ఏది ట్రూ అవుతుందని చెప్పి అడుగుతున్నాడు. ఓకే. ఫస్ట్ ఇక్కడ ఫస్ట్ ఆప్షన్లో ఏముంది, క్యూ ఈజ్ పీస్ సన్, పీ ఈజ్ ఆర్ సన్, క్యూ ఈజ్ పీస్ ఫాదర్, ఆర్ ఈజ్ క్యూస్ మదర్, నన్ ఆఫ్ దిస్. ఓకే. ఇప్పుడు ఫస్ట్ ఆప్షన్ ఏంటంట, క్యూ ఈజ్ పీస్ సన్, అది ట్రూవా చూడండి ఒకసారి. క్యూ కింద ఉంది. ఓకే. పీస్ సన్నా అది చెప్పలేము కదా మనం, సన్ అయినా డాటర్ అయినా ఏదైనా అవ్వచ్చు. ఓకే. అది మనకి డెఫినెట్లీ ట్రూ కాదు. నెక్స్ట్ వన్, పీస్ ఆర్ సన్, పి అనేది ఆర్ సన్ ఏనా, ఎస్ వీ కెన్ సే దట్. యా, పీస్ ఆర్ సన్. ఓకే. we need not to go to C and D because we got that answer in B option, right? So option is B, P is our son. ఇది కోడెడ్ రిలేషన్స్లో కొన్ని బేసిక్ క్వశ్చన్స్. ఇట్లాంటి క్వశ్చన్స్ అయితే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వస్తాయి. సో మీరు ప్రాక్టీస్ చేస్తున్న కొద్దీ మీ స్పీడ్నెస్ కూడా పెరుగుతుంది. సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. Thank you for watching. Please do like, share, comment and subscribe to our channel for more videos.